అందరికీ నమస్కారం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఉప సర్పంచ్ని ఆత్మహత్య చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించకపోగా పోలీస్ వ్యవస్థ 20 నుంచి 25 చెక్ పోస్టులు పెట్టి అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఇంటికి పోవడం ఆగలేదు. కానీ ప్రజాబలం ముందు పోలీస్ వ్యవస్థ ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం ఓడిపోయింది. కారణం ఏమిటంటే జనంతో నడిచిన నాయకుడు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమ రథసారథి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అభిమానిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఇప్పుడు 13 నెలలు నడుస్తున్నా కూడా ఇంతవరకు ఇచ్చిన మాట ఒక వాగ్దానాన్ని అది కూడా సగం పోలని పూర్తి చేయాలని చూస్తున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని తీసుకుని వస్తే దాని తల్లికి వందనం అని పేరు పెట్టి ఆ 87 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కేవలం 54 లక్షల మందికి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. 1000 రూపాయలు పట్టుకుంటేనే ఆ రోజు సైకో అన్నాడు ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి లోకేష్. మరి 2000 పట్టుకుంటున్నారు, మీకేం పేరు పెట్టాలా? సైకోని మించిన పేరు మిమ్మల్ని పెట్టాలనా? డబుల్ బాజీ అన్నా కూడా తప్పులేదేమో మిమ్మల్ని అయితే నాకు తెలిసిన కాడికి. ఎందుకంటే 1000 రూపాయలు అభివృద్ధి మెయింటెనెన్స్ కోసం పట్టుకుంటేనే సైకో పట్టుకున్నాడు 1000 రూపాయలు అన్నారు. మరి ఈ రోజు మీరు 2000 పట్టుకుంటున్నారు, అది కూడా కేవలం 54,000 మందికి ఇస్తున్నారు, 54 లక్షల మందికి ఇస్తున్నారు. మరి 87 లక్షల మందికి అభివృద్ధి ఇంటికి ఒకరి 87 లక్షలు అయినప్పుడు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని మీరు కేవలం 54 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే మామూలుగా ఇంట్లో అంతమంది 1 కోటి దాటాలి మీ లెక్కాసారం ఎత్తుకుంటే. మరి ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి ఇంకొకటి, పుష్ప సినిమా డైలాగుల మాదిరి ఒక పకార్డు పట్టుకుని ఒక అభిమాని జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ లో పకార్డు చూపించాడు. ఏమది పెద్ద తప్పు, పెద్ద నేరమా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన వల్గర మాటల కన్నా, లోకేష్ మాట్లాడిన వల్గర మాటల కన్నా, చంద్రబాబు మాట్లాడిన వల్గర మాటల కన్నా, మరి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వల్గర మాటల కన్నా ఆ పిన్నోడు ఏమైనా తప్పు చేశాడా? మరి అతను కేసు పెట్టి 24 రోజులు రిమాండ్కి విధించడం నాకు ఇక్కడ నాకు తెలిసిన భారతదేశ చరిత్ర ఇంతవరకు అట్లా ఉండదేమో ఆడేగని. కేవలం ఒక పకార్డు పుష్ప సినిమా డైలాగ్, అది భారతదేశం మొత్తం సినిమా రిలీజ్ చేసినారు, దాన్ని వీళ్ళు వేసి తప్పట్లు కొట్టారు. మరి అతను అభిమాని ఏదో ఒక కార్డు పట్టుకోవడం మాత్రం దాన్ని మాత్రం పెద్ద బూత్గా చిత్రీకరించి అతను 24 రోజులు కోర్టు విధించడం రిమాండ్ నాకు అర్థం కావడం లేదు. అంటే వైఎస్ఆర్ అభిమానులను కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఈ వ్యవస్థ. అయ్యా మీరు చేయాల్సింది పకార్డు ఏం పట్టుకున్నాడు, సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, ఫేస్బుక్లో ఏం పెడుతున్నారు కాదయ్యా. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఎంతవరకు నెరవేర్చినామో జగన్మోహన్ రెడ్డి గారు 1 yearలో 99% హామీలు నెరవేర్చారు. మరి మీరు ఇప్పుడు 1% హామీలు నెరవేర్చలేకపోయారే. 99% ఆయన నెరవేర్స్తే 1% నిర్వహించలేక మళ్ళీ ఎన్ని ఎదురుదాడులు చేస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అలా నెరవేర్చిన పక్షంలో యువతతో, నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం మీద దండయాత్ర చేసి మీ కొమ్ములు వంచైనా కూడా ఆయన మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి ఇచ్చిపెట్టాడు. ఎందుకంటే ఆయన పుట్టిందే పోరాటం నుంచి. ఆయన పోరాటం అంటే మొదటి నుంచి తెలుసు. మీలాగా ఏసీ రూముల్లో కూర్చొని కరోనా 2 ఏళ్ల కాలయాపన కట్టుకొని స్టూర్లు ఉపయోగించారు మీరు. కరోనాలో కనీసం పాల ప్యాకెట్ ఇచ్చిన పోకనా, నీళ్ల ప్యాకెట్ ఇచ్చిన పాపను కూడా పోలే మీరు. అటువంటి టైంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కరోనా ప్రతి ఇంటికి సేవలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కరోనాకే భయపడలే మేమందరం వైఎస్ఆర్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశాం. మరి కరోనాలో మీరు దానుకున్నారు. మరి ఈ బుద్ధి ఇన్ని హామీలు నెరవేర్చకన్నా మీరు మోసపు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి ఎన్ని చేసినా ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఒక్కొక్కరిని 6 నెలలు జైల్లో పెట్టినవాడు మళ్ళీ తిరిగా వచ్చి మీ పార్టీని దండయాత్ర చేసేదానికి వైఎస్ఆర్ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా తప్పుడు ఆలోచనలు మానేసి, తప్పుడు పనులు మానేసి మీరిచ్చిన సూపర్ 6 హామీలను అన్ని నెరవేర్చి ఆంధ్ర రాష్ట్రంలో జన సంక్షేమ సారథిగా కొనసాగాలి. లేదంటే జనహీనుడుగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు చరిత్రలో. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని జనరంజక పాలన చేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా.